హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయంత్రం కాగానే స్నాక్స్ తినాలనిపించడం సహజమే కదా. ఏం స్నాక్స్ చేయాలో ఒక సమస్యగా అనుకునే వారి కోసం నేను చేసే ఈ వడలని ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు వేడివేడిగా ఈ వడలని చేసుకుని తింటే చాలా బాగుంటాయి. టమాటా కచ్చప్తో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ బ్రెడ్ వడలని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. బ్రెడ్ వడ చేయడానికి 4 బ్రెడ్ స్లైస్లను తీసుకున్నాను. 1/2 కప్పు జల్లించిన బియ్యం పిండి, 1/4 కప్పు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, 1/2 కప్పు పెరుగండి. పుల్లడిదైనా పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగైనా పర్వాలేదు. కొంచెం పుల్లడిదైతే టేస్ట్ బాగుంటుందండి. నిన్నటి పెరుగు తీసుకోవాలి ఈరోజు వడలు వేస్తే. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బ్రెడ్ ముక్కల్ని పొడిలా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక ఈ పొడిని చూడండి ఈ విధంగా ఉండాలి. ఇవే బ్రెడ్ క్లమ్స్ అంటాం కదా. ఒక బౌల్లోకి ఈ బ్రెడ్ పౌడర్ని అంతా వేసుకుని ఇందులోకి బియ్యం పిండి, సుజీ నూక, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసి వడల పిండిలా కలుపుకోవాలండి. గట్టిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ముందే పెరుగు అంతా వేసేస్తే పిండి లూజ్ అయిపోద్ది. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ వడలకి ముందు రోజు పెరుగు అయితే బాగుంటుందండి. కమ్మటి పెరుగు కంటే లైట్గా పుల్లగా ఉండి బాగుంటుంది. అదే మీకు పులుపు ఇష్టం లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకుని కలుపుకోవచ్చు. మొత్తం 1/2 కప్పు పెరుగు పట్టింది వడల పిండికి. ఈ విధంగా గట్టిగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దలా తీసుకుని వడలా ఒత్తుకోవడానికి వీలుగా ఉండాలండి. లూజ్గా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు. కొంచెం పలుచుకుంటూ ఆయిల్ పీల్చేస్తే ఇప్పుడు వడలు వేసుకుందాం. పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని, ఈ వడలకైతే ఆయిల్ అస్సలు పీల్చదండి. ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కవర్ని తడి చేసుకుని కొంచెం వాటర్తో తడి చేసి కొద్దిగా చేత్తో ఇలా ముద్దలా ఒక పిండి తీసుకుని ఇలా పిండి ముద్దను తీసుకుని ఇలా బాల్ లాగా రౌండ్గా చేసి ఇప్పుడు కవర్ మీద పెట్టి వడలా ఒత్తుకుని వేసుకోవాలి. ఈ వడలు అయితే త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి వడలు. హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోయి లోపల ఉడకకుండా ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా నిదానంగానే వేసుకోవాలి. కంగారుగా వేసుకుంటే లోపల ఉడగవు, టేస్ట్ ఉండవు, పచ్చిగా ఉంటాయి. ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకుని వడల్లా ఒత్తుకుని ఈ పాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకుని వేయించుకోవాలి. డీప్ ఫ్రైకి ఎక్కువైతే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేసుకుని వేయించుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మరలా మనం వెంటనే కూరలో వాడేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువసార్లు ఆయిల్ని మనం డీప్ ఫ్రై చేయకూడదు. ఒకసారి చేసిన ఆయిల్ని వెంటనే మనం కర్రీస్లో ఉపయోగించేసుకోవాలి. ఈ విధంగా ఈ పానికి సరిపడినన్ని వడలు వేసుకుని ఇదిగోండి ఒకవైపు వేగింది, రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవైతే మటుకు మీరు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఆయిల్ అయితే అస్సలు లాగదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోద్ది, టేస్ట్గా కూడా ఉంటాయి. ఇవి పిల్లలైతే టమాటా కచ్చప్తో సర్వ్ చేస్తే బాగుంటుంది. పిల్లలకి టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే టమాటా కచ్చప్తో ఇష్టంగా తినేస్తారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తినేస్తారండి పిల్లలైతే. చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడలా ఒత్తుకుని వేసుకోవాలి.
చూడండి ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు, ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ అయితే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అండి ఇది. ఈ బ్రెడ్ వడలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ బ్రెడ్ వడని విరిచి కూడా మీకు చూపిస్తాను, లోపల కూడా ఉడికిపోయింది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.